రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్టు చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణకు రావాలంటూ ఒంగోలు పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా డుమ్మా కొడుతూ వస్తున్నాడు వర్మ. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానంటూ లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు డైరెక్ట్గా హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. ముందుగా ఈ కేసులో నవంబర్ 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆ రోజు కూడా తాను విచారణకు రాలేనని వాట్సాప్లో మద్దిపాడు పోలీసులకు రామ్ గోపాల్ వర్మ మెసేజ్ పెట్టారు. విచారణకు సహకరిస్తానని, వారం రోజులు గడువు ఇవ్వాలని కోరాడు. దీంతో పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా డుమ్మా కొట్టడంతో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు. అయితే ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తారనే భయంతో పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు వర్మ. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ దాఖలైన కేసులో నవంబర్ 13న పోలీసుల బృందం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆర్జీవీ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు అందించారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ఆర్జీవీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరారు. అయితే ఆ కేసును కొట్టివేయలేమని, అలాగే అరెస్టు నుంచి కూడా రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది కోర్టు. 2024 ఎన్నికలకు ముందు వ్యూహం సినిమాను రూపొందించి వైసీపీకి బహిరంగంగా మద్దతు పలికాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రమోషన్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగతంగా కించపరిచేలా అత్యంత జుగుప్సాకరంగా సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేశాడు. ఈ విషయంపై ఒంగోలులో కేసు నమోదైంది. కేసు బుక్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పలుమార్లు విచారణకు వర్మ డుమ్మా కొట్టడంతో హైదరాబాద్లోని ఆయన ఇంటికొచ్చిన పోలీసులు అక్కడ వర్మ లేకపోవడంతో ఆయన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారని తెలుస్తోంది. వర్మను అరెస్టు చేసి ఒంగోలు తీసుకెళ్లడం కోసం తెలంగాణ పోలీసుల సహాయం కూడా కోరినట్టు తెలుస్తోంది. అయితే వర్మ మాత్రం పోలీసులకు చిక్కకుండా రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఇప్పటికే వర్మ తరపు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ బెయిల్ రావడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. అప్పటి వరకు వర్మ సీక్రెట్ ప్లేస్లో ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్మను అరెస్టు చేయాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై వర్మ చేసిన వ్యాఖ్యల వీడియోలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వర్మను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి పార్టీల శ్రేణులు. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. దీంతో వర్మను కూడా అరెస్టు చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.